చింతమోహన్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలైతే చేశారు షర్మిల గారి గురించి. షర్మిల గారు టికెట్లు అమ్ముకుంటున్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే. సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చింతమోహన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల గారి గురించి. ఆమె టికెట్లు అమ్ముకుంటున్నట్టు వార్తలు అంటే తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని కూడా తను చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది సార్? సో ఇప్పుడు ఏకంగా చెప్పాలంటే అమ్మా, కాంగ్రెస్ ఎప్పుడైతే ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిందో ఆ ఉమ్, తర్వాత ఆల్మోస్ట్ కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో కూడా కనుమరుగైపోయింది. మనం చూసాం. అవును సార్, ఇటు అవును సార్. తెలంగాణలో కూడా ఆ 10 ఏళ్ల పాటు అధికారాన్ని కోల్పోయింది. సో తర్వాత అటు రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల పాటు అధికారాన్ని కోల్పోయింది. సో తర్వాత చూస్తే ఇటు తెలంగాణలో చూస్తే అనూహ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ యొక్క నాయకుల ఒంటెద్దు పోకడం వలన మరి అసలు నాయకుల్ని కలగపోవడం, కార్యకర్తలను ఎవరిని కలవకపోవడం, సో ఉమ్, వాళ్ళ యొక్క ఆ ఏదైతే ఉందో ఆ గర్వం తలకెక్కడంతో సో ప్రజలు సో పూర్తిగా కుటుంబ పరిపాలన పాలనతో కేసీఆర్ కుటుంబాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఆ కాంగ్రెస్ రేవంత్ వచ్చింది. రెడ్డి గారి యొక్క డైనమిక్ ఒక ఒక లీడర్ గా ఆయన రూపాంతరం చెంది ఆయన ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిన విధానం, కాంగ్రెస్ ని తీసుకెళ్లిన విధానం, అదేవిధంగా నాయకులందరినీ అనుసంధానం చేసుకుని నాయకులందరితో కలిసి సమిష్టి కృషిగా చేసిన పోరాటం ఫలితం సో వాళ్ళకి తిరిగి కాంగ్రెస్ కి అధికారానికి చేపట్టడానికి కారణమైంది. ఉమ్, అలాగే అక్కడ అన్నగారితో ఉన్న విభేదాలతోటి, అక్కడ ఉన్న ఆస్తి విభేదాలతోటి, అన్నగారితో వచ్చిన ఈ ప్రపంచాలతోటి ఆవిడ కూడా ఈ తెలంగాణలో నేను తెలంగాణ మనిషినే, తెలంగాణ యొక్క కోడల్ని అని చెప్పి వారు కూడా పార్టీ పెట్టి ఇక్కడ కూడా సో రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేశారు. ట్రై చేసి ఆవిడ ఆ విషయంలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సో ఉమ్, ఈ లోపల ఆ, రా కాంగ్రెస్ యొక్క హైకమాండ్ ఇక్కడ కాదు పోటీ, ఆంధ్రాలో చేస్తే ఇంకా బాగుంటుంది, ఆంధ్రాలో వేస్తే మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెప్పి సో వారికి పిసిసి పదవిని కట్టబెట్టి సో అక్కడ ఏపీలో వారిని పోటీకి సంసిద్ధం చేశారు. కానీ ఉమ్, ఇప్పుడు చింతామోహన్ గారు చెప్పినట్టుగా ఆ, ఈ విధంగా ఆ, అందరినీ కలుపుకుని పోలేదు, ఈ విధంగా కొన్ని సీట్ల విషయంలో చేతులు మారాయి, అది ఉమ్, ఇదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. సో ఇవన్నీ అవును. కూడా ఏంటంటే పరిగణలో తీసుకోవాల్సిన విషయాలే. అంటే ఎవరు డబ్బులకి టికెట్లు అమ్ముకున్నారు, లేకపోతే ఎవరు ఈ పని చేశారు అన్నది చేస్తున్నారు. రెండోది ఏంటంటే షర్మిల గారికి ఎంతసేపు అంతకుముందు రాజకీయ అనుభవం ఏంటంటే తండ్రి చాటు బిడ్డగా పెరిగారు ఆవిడ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న వదిన బాను అని చెప్పి అన్న కోసం ఆవిడ పాదయాత్ర చేసి అన్న కోసం క్యాన్వాసింగ్ చేయడం మాత్రం చేశారు. ఒక ఎమ్మెల్యే గాను ఒక ఎంపీ గాను నేను పోటీ చేసి ఆ విజయం పొంది అటువంటి ఒక అటువంటి రాజకీయ అనుభవం లేదు వారికి. ప్లస్ రెండోది పెద్దగా రాజకీయ అనుభవం కూడా లేదు. ఉమ్, నేనేమంటానంటే ఇప్పుడు చింతామోహన్ గారు లాంటి వ్యక్తులు ఈ రోజున బయటకు వచ్చి ఈ విధంగా విమర్శన చేయడానికి ముందు సో ఏదో విధంగా కాస్త రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాబట్టి నిజంగానే కాంగ్రెస్ లో ఒక విధంగా జోష్ వచ్చింది. ఉమ్, డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఆవిడ యొక్క రాజకీయ ప్రసంగాల్లో బాడీ వేడి ఉంది. రాజకీయ ప్రసంగాలు ఆవిడ పేపర్ కూడా చూడకుండా ఆవిడ యొక్క ప్రసంగాలు చేసే విధానం చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఈవెన్ ఉమ్, ఇటు ఆ, అన్ని ప్రతిపక్షాలను కూడా ఆకట్టుకున్నాయి. సో ఆవిడకి యొక్క వాగ్దాటికి డిఫరెంట్ గానే కాంగ్రెస్ కాస్త కూస్తూ జవసత్వాలు కొంచెం పుంజుకుంది. సో ఉమ్, నేనేమంటానంటే ఇప్పుడు రఘువీరారెడ్డి, మీరు చెప్పిన ఈ చింతామోహన్, ఇటువంటి అతిరథ మహారాజులు ఎంతో మంది ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారు. సో ఉమ్, వీళ్ళందరూ కూడా ఆవిడతో మాట్లాడి, ఆవిడకి పెద్దగా రాజకీయ అనుభవం లేదు కాబట్టి సో ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఆ యొక్క ఇమేజ్ పనిచేస్తుంది కాబట్టి వీళ్ళంతా కూడా కాస్త కూర్చుని ఆవిడకి రాజకీయ పాఠాలు వానుమాలు నేర్పించి సో ఎవరిని ఎలా కలుపుకెళ్ళాలి, ఇటువంటి ఒక ప్రణాళిక, ఒక ప్లాను, ఒక పక్కగా ఒక పద్ధతి ప్రకారం చేసి ఆవిడకి కూడా తోడ్పాటుకుంటే బాగుండేది. ఈ ఉమ్, రోజున ఒక్కసారిగా బ్లేమ్ అంతా కూడా ఆవిడ నెత్తి మీద రుద్ది ఈ విధంగా టికెట్లు అమ్ముకున్నారని, లేదు ఆవిడ ఎవరిని కలుపుకుని పోలేదని చెప్పడం అవును. సమంజసం కాదు. ఒక విధంగా అంటే ఇప్పుడు చెప్పాలంటే రైట్. పూర్తిగా నిర్వీర్యమై పూర్తిగా అంపసై మీద పడుకున్న కాంగ్రెస్ కి
కాస్త కూస్తో జవసత్వాలు తీసుకొచ్చారనడంలో ఎటువంటి యొక్క సందేహం లేదు. డెఫినెట్ గా షర్మిల గారి వలన కాస్త ఊపు వచ్చింది కాంగ్రెస్ కి. అదే విధంగా కాస్త కూస్తో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ రోజున కడపలో ఆవిడ అంత గట్టిగా పోటీ ఇస్తున్నారు, డెఫినెట్ గా ఎంపీ సీట్ నగ్గుతారు అవినేష్ రెడ్డి మీద అని చెబుతున్నారంటే డెఫినెట్ గా ఆవిడ కృషి ఉంది కదా, కృషి లేకపోవడం కాదు కదా. బికాజ్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకటి, ఇటేమో వాళ్ళ చిన్నాన్నగారు మరణం జరిగిన సానుభూతి అన్ని కలిపితే కూడా కాస్త వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో కూడా కాస్త జోష్ వచ్చింది. ఈ సీనియర్స్ ఈ రోజున బయటకు వచ్చి ఆవిడ్ని విమర్శించే కన్నా వీళ్ళు కాస్త ఆత్మ పరిశీలన చేసుకుని సో ఆవిడ్ని కలుపుకుని మిగతా వర్గాలను కూడా కలుపుకుని మిగతా కమిటీలను కూడా కలుపుకుని ఆవిడకి ఏ విధంగా అని కొంత గైడెన్స్ ఇచ్చి వీళ్ళందరూ కూడా వీళ్ళ సీనియారిటీ వీళ్ళకు ఉన్న అనుభవాన్ని రంగరించి సో ఆవిడకి తోడ్పాటు అందించి సో ఈ రోజున ఈ యొక్క ఎలక్షన్లో ఈ యొక్క సో బహుశా వారు చెప్పినట్టుగానే ఈ విధంగా మళ్ళీ వాళ్ళే కీచులు ఆడుకోవడం, ఈ విధంగా షర్మిల గారు ఒంటెద్దు పోకడకి వెళ్ళారు, ఎవరిని కలుపుకుని పోలేదు. ప్లస్ టికెట్ల విషయంలో డబ్బులు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తరుణంలో అసలు పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తులను మనం అభినందించాలి. అటువంటిది ఇంకా డబ్బులు ఇచ్చి ఎవరు టికెట్ కొనుక్కుంటాడమ్మా? రెండోది క్యాండిడేట్ దొరికితే చాలు అని ఆశించిన అధిష్టానం ఇటు కాంగ్రెస్ పార్టీ. సో ఎవరో ఒకటి ఈ ఏరియాలో ఎమ్మెల్యేగా వస్తే బాగుండు, ఎవరో ఒకరు ఎంపీగా వస్తే బాగుండు ఎదురు చూసిన తరుణంలో ఆ విధంగా డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కునే స్థాయి ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ కు ఉందనో సందేహం అది. సో అనవసరంగా ఈ విధంగా బురద జల్లుకునే కన్నా ఈవెన్ రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ ని ఏ విధంగా పటిష్టం చేయాలి. ఇప్పుడు చూశారంటే అసలు ఎవరు ఊహించిన అనూన్యమైన ఒక విజయాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న వాగ్దాటితోటి ఆయనకున్న కలుపుగోలుతనంతో అంతకుముందు తెలుగుదేశంలో పనిచేసిన అనుభవం అంతా రంగరించి ఆయన దాన్ని సఫలీకృతులయ్యారు. అదే విధంగా షర్మిలకు కూడా మంచి వాగ్దాటి ఉంది, మంచిగా చుచ్చుకెళ్ళే ఒక ధైర్యం ఉంది, మంచి వాగ్దాటి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ కూడా సో దానికి తోడ్పాటు అందిస్తే బాగుంటుంది. అందించి పార్టీ యొక్క ఎదుగుదలకి పార్టీ యొక్క విజయాలు సాధించడానికి వీళ్ళ యొక్క అనుభవాల్ని రంగరించి ఆ విధంగా కృషి చేస్తే బాగుంటుంది. సో ఆదిలోనే ఏదో చెప్పినట్టుగా దాన్ని చేసినట్టుగానే మళ్ళీ ఇప్పుడు రగిలే మంటని నీళ్లు జల్లి ఆర్పేసినట్టుగా కాకుండా ఆవిడ యొక్క ఉత్సాహాన్ని ఆవిడకున్న ముందుకు వచ్చిన విధానాన్ని వీళ్ళు నిరుత్సాహపరచకుండా ఇటువంటి ప్రకటనతోటి సో ఇప్పటికైనా వీళ్ళందరూ మారి ఒక తాటి మీదకి వచ్చి పార్టీని ఈవెన్ రాబోయే ఎలక్షన్ కన్నా సంసిద్ధులు అవడానికి ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. 10 అసెంబ్లీ స్థానాలు ఇంకా 2 నుంచి 3 అంటే 2 నుంచి 5 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్నట్టు రావు అని చెప్పేసి చింతమోహన్ గారి అభిప్రాయం. దీన్ని ఏమంటారు సార్? వారు చెప్పినట్టుగా మరి 2 నుంచి 5 ఎంపీ స్థానాలు మరి ఒక 5 నుంచి 10 ఎమ్మెల్యే స్థానాలకు అంత ఛాన్స్ లేదమ్మా. మ్యాక్సిమం ఏదన్నా ఛాన్స్ అంటూ ఉంటే ఏదో ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు షర్మిల గారి సీటు ఎంపీ సీటు, అంతకు మించి పెద్దగా ఛాన్స్ లేదు. బట్ ఏదో కాస్త కోస్తో పర్సంటేజ్ ఆఫ్ అవుతే ఓట్ బ్యాంక్ అవుతే పెరగడానికి ఛాన్స్ ఉంది. అది ఒక 2 నుంచి ఒక 4% వరకు కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంది. సో ఇంకా కాస్త క్షేత్రస్థాయిలో వీళ్ళు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందమ్మా, ఎంతైనా ఉంది. సో దాని ఆ దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తే బాగుంటది. ఈ విధంగా వీళ్ళు కీచులు ఆడుకుంటూ వీళ్ళు ఆవిడ మీద విమర్శలు చేస్తూ వీళ్ళు అనవసరంగా లేనిపోయిన గొడవలు పెట్టుకోకుండా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా పార్టీని మళ్ళీ మనం అధికారంలో తెచ్చుకోవాలని ఆ దిశగా కాస్త పక్కనున్న రాష్ట్రం ఏదైతే తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పుంజుకుని ఈ రోజున అధికారంలోకి వచ్చి ఈ రోజున ఇటు బీఆర్ఎస్ ని పూర్తిగా వెనక్కి నెట్టేసేసి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కూడా ఓన్లీ ద ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటున్నారు. పూర్తిగా బీఆర్ఎస్ వెనకబడిపోయింది. ఆ విధంగా వాళ్ళ కృషి చేసి నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ అనుభవాన్ని రంగరించి ఆవిడ కూడా కాస్త రాజకీయంగా కాస్త కొన్ని మెలకువలు, ఏ విధంగా అందరినీ కలుపుకొని పోవాలి, ఏ విధంగా ఇంకా మాట్లాడాలి, ఏ విధంగా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని అటువంటి సూచనలు చేస్తూ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేయాలి.